హాయ్ అండి, ప్రతి ఒక్కరికి నమస్కారము. ఇక్కడ ఉన్నది అద్భుతమైన గండి మహాక్షేత్రము. గండి క్షేత్రం అనేది కడప జిల్లా వేంపల్లి నుంచి రాయచోటికి వెళ్ళే మార్గ మధ్యంలో, అలాగే వేంపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో పాపాగ్ని నదీ తీరాన వెలసింది. ఇక్కడ ఉన్న పాపాగ్ని నది అన్నది శేషాచలం కొండను రెండుగా చీలుస్తూ గండి ఏర్పడింది. అందువలన ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది. ఇది ఒక ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ స్వామి వారి అద్భుతమైన క్షేత్రము. ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం గండి క్షేత్రంలో వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో వచ్చే 4 శనివారాలని గండి వారాలు అని ఇక్కడ పిలుచుకుంటారు. ఎంతోమంది భక్తులు వాళ్ళ స్థానిక ప్రదేశాల నుంచి, వేర్వేరు ప్రాంతాల నుంచి కూడా కాలినడకన కొన్ని వందల కిలోమీటర్ల నుంచి నడిచి వస్తూ ఉంటారు. ఇలా దూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే వాళ్ళకి కొంతమందికి కాళ్ళకి బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి, పుండ్లులాగా ఏర్పడతాయి. అయినా కూడా వారు అవేమీ లెక్క చేయకుండా ఆ దివ్య ఆంజనేయ స్వామి వారి మీద భక్తితో వస్తూ ఉంటారు. అలాగే నేను మా ఆయన కలిసి 3వ శనివారం మా ఇంటి నుంచి గండికి కాలినడకన వెళ్ళాము. దాదాపు మా ఊరు నుంచి గండి క్షేత్రానికి 37 కిలోమీటర్లు దాకా ఉంటుంది. నేను అయితే 6 ఇయర్స్ నుంచి ప్రతి ఇయరు కాలినడకనే వెళ్తూ ఉన్నాను. కాకపోతే మా ఆయనతో వెళ్ళడం ఇది 2వసారి. ఇలా తరచూ కాలినడకన పుణ్యక్షేత్రాలను దర్శించే దాన్ని కాయక తపస్సు అని అంటారు. కాయం అంటే శరీరం అని అర్థం. శరీరంతో ఆచరించే క్రియ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. తల్లిదండ్రులను, దేవతలను, గురువులను మొదలైన వారిని పూజించడం కూడా కాయక తపస్సు కిందకే వస్తుంది. ఇందులో కేవలం బాహ్య శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. తపస్సు అనేది 3 రకాలుగా ఉన్నాయని పెద్దలు చెప్తారు. అందులో మొదటిది మానసిక తపస్సు, రెండవది వాచిక తపస్సు, మూడవది కాయక తపస్సు. మానసిక తపస్సు అంటే మనసును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటూ, సౌమ్యంగా మాట్లాడుతూ, ఇష్టదేవతా మంత్రాన్ని ఎల్లప్పుడూ పఠించడం మొదలైన వాటిని మానసిక తపస్సు అని అంటారు. రెండవది వాచిక తపస్సు. వాచిక తపస్సు అంటే ఇతరులను మన మాటలతో నొప్పించకుండా ఉండడం, సత్యాన్ని మాట్లాడడం, హితం బోధించడం, సరళమైన వాక్చాతుర్యాన్ని కలిగి ఉండటం. అంతేకాకుండా పురాణ ఇతిహాసాలు, మహాభారతం, రామాయణం, భాగవతం వంటి గ్రంథాలు చదవడానికి కూడా వాచిక తపస్సు అని అంటారు. మూడవది కాయక తపస్సు. మనం ముందే చెప్పుకున్నాం కదా. మీలో ఎంతమందికి ఇలా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శించే అలవాటు ఉందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ దివ్యమైన అద్భుతమైన క్షేత్రాన్ని మీరు ఇంతకు ముందే సందర్శించి ఉంటే అది కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్స్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. జై హనుమాన్.